Finger Shop changes your lifestyle. హలో, ఇవాళ నేను చూసిన సినిమా పేరు ఇది మా ప్రేమ కథ. సాధారణంగా హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు, కమెడియన్ కొడుకులు హీరో అవుతుంటారు. అలాంటిది నేను హీరో కాకూడదా అనుకున్నాడేమో తెలియదు, కానీ యాంకర్ రవి ఆయన హీరోగా చేసిన మొదటి ప్రయత్నం ఇది మా ప్రేమ కథ. సంధ్య లేకుండా ఎక్కడ బతికేస్తానేమోనని భయంగా ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రేమ కథ. జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని ప్రేమ కథలు ఉంటాయి, అది కొన్నిసార్లు కథలు పడుతూ ఉంటాయి. అంటే ఈ మధ్య చాలామందికి 100 స్టోరీలు ఉన్నాయని వింటూ ఉంటాం. లైక్ ఒక మంచి లవ్ స్టోరీని చూపిద్దాం అనుకునే ప్రయత్నమే ఈ సినిమా. అసలు రవి హీరోగా సెట్ అయ్యాడా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ సినిమాలో అతను యాక్టింగ్ పటాసులో కన్నా బాగా చేశాడు అనిపించింది. అంటే మనకి ఈటీవీ ప్లస్ పెట్టగానే కనపడే ఒక వ్యక్తి ఎవరంటే అది రవి. అలాంటి రవికి గెటప్ సీను లాంటి ఒక యాక్టర్ తోడైతే, అంటే నాకు తెలిసి ఈ సినిమాలో నేను బాగా నవ్వుకున్న సీన్స్ ఏదైనా ఉన్నాయంటే అది గెటప్ సీన్ వచ్చే సీన్స్ అండ్ హీరో హీరోయిన్ మధ్య జరిగే లవ్ సీన్స్. Meghna Lokesh is one of the fantastic actors in the industry. And this is a Bangalore అమ్మాయి, కానీ తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుంది అంటే సూపర్. అంటే ఒక తెలుగు అమ్మాయి లాగానే మాట్లాడుతుంది. సాధారణంగా ప్రేమ కథలు రెండు రకాలు, ఒకటి సినిమాలో అలా ఉండేది, రెండు రియాలిటీకి దగ్గరగా ఉండేది. మరి ఈ సినిమా ఏంటి అని అంటే 200 ml గ్రీన్ టీ అంటాను, ఎందుకంటే గ్రీన్ టీ నాకు ఎక్కువ నచ్చదు, కానీ పర్లేదు సినిమా బాగానే ఉంది అని చెప్తాను. ఇంకా కొంచెం డెవలప్ చేసి ఇంకా కొంచెం మంచి అటెంప్ట్ చేసి ఉంటే బాగుండు అని మాత్రం అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఎంత స్ట్రాంగ్ అంటే నేను చాలా నేర్చుకున్నాను ఆవిడ దగ్గర నుంచి. బట్ థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా లోకేష్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ మై ఫస్ట్ మూవీ. నిజంగా ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఇందులో నెగిటివ్ రోడ్లో కూడా కనపడ్డాడు. డైరెక్టర్ కొన్ని తీసిన సీన్స్ చాలా కొత్తగా, అంతగా లేకపోయినా కొంచెం రొటీన్గా ఉన్న కొన్ని బాగానే తీసాడు అనిపించింది. అండ్ మెయిన్గా ఇందులో రాసిన లవ్ డైలాగ్స్ హార్ట్ నుంచి కిడ్నీ వరకు టచ్ చేసేసాడు. అబ్బా, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మేఘ్నా లోకేష్ గురించి, ఇప్పుడు ఫిదా చూసిన తర్వాత సాయి పల్లవి అంటున్నారు. అండ్ నేను ఏం ఎక్కువ చెప్పట్లేదు అంటే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్, బట్ ఐమ్ టెల్లింగ్ యు మేఘ్నా లోకేష్ ఇస్ అన్ ఈక్వల్లీ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. ఈ సినిమా కెమెరా విషయానికి వస్తే బావర్చి బిర్యానీలో ఉన్నంత రుచిగా తీశారని మాత్రం అనిపించింది, ఎందుకంటే కొన్ని లవ్ సీన్స్లో ఆ టేస్ట్ అలా కనపడిపోయింది. అందరు ఫోన్ చేస్తున్నారు, ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ చాలా బాగుంది అని విషెస్ చెప్తూనే ఉన్నారు అందరూ. సో ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్సైట్మెంట్ విత్ యూ గైస్ అండ్ ఐ వాంటెడ్ టు నో హౌ యూ గైస్ లైక్ ఇట్. ఈ సినిమాలో అంత మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ ఉన్నాయి అని ఆనందపడే లోపల సడన్గా బ్యాక్గ్రౌండ్ వచ్చి మిస్టేక్ చేస్తుంది. మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అనేప్పుడు సాంగ్స్ వచ్చి మిస్టేక్ చేస్తుంది. సో కొంచెం క్లమ్సీగా ఉన్న సాంగ్స్ మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ అని మాత్రం చెప్పచ్చు. సంధ్య లేకుండా ఎక్కడ బతికేస్తానేమోనని భయంగా ఉంది. సో ఈ సినిమా బాగుందా బాగాలేదా అనే విషయం పక్కన పెడితే మొత్తానికి మన రవి హీరో అయిపోయాడు. శ్రీముఖి కూడా కుటుంబ కథా చిత్రం అని మన ముందుకు వచ్చింది. మొత్తం ఈ పటాస్ టీం అంతా ఈ వీక్ రచ్చ చేయడానికి మన ముందు ఉన్నారు. సో ఇది మా ప్రేమ కథ మీద ఇది నా ఒపీనియన్. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ RGV signing off. Subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.